సీనియర్ సిటిజన్స్ ఆర్ ద మోస్ట్ వల్నరబుల్ పీపుల్ ఆఫ్ ద సొసైటీ. వారికి సంపాదించే శక్తి ఉండదు, ఆరోగ్యం అన్ని రకాలుగా సహకరించదు, ఇతరులపై ఆధారపడవలసిన అవసరం ఉంటుంది అన్ని విషయాల్లోనూ. ఇటువంటి సిచ్యువేషన్లో గోరు చుట్టుపై రోకలిపోటు అనే విధంగా ఆనరబుల్ సుప్రీంకోర్టు వారికి ఉన్న నూలిపోగు ఆశాకిరణమైన సెక్షన్ 23 సీనియర్ సిటిజన్ యాక్ట్ విషయంలో ఒక క్లియర్ వితౌట్ ఎనీ అంబిగ్యూటీ ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అందువల్ల సీనియర్ సిటిజన్స్ అండ్ కాబోయే సీనియర్ సిటిజన్స్ అందరూ తెలుసుకోవాలి ఈ విషయాన్ని. ఫ్రెండ్స్, ఈ వీడియో విలువైన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయబోతోంది, చివరి వరకు చూడండి. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్. మెయింటెనెన్స్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్. పెద్దవారైన తల్లిదండ్రులు అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ వారికి వారి పెద్దల నుండి సంక్రమించిన ఆస్తి, వారు సంపాదించిన ఆస్తి వారి జీవిత కాలంలోనే పిల్లలకు పంచడం సహజంగా జరుగుతుంది. తద్వారా ఫ్యూచర్ డిస్ప్యూట్స్ అమాంగ్ చిల్డ్రన్ అవాయిడ్ అవుతాయి. దీని ప్రతిఫలంగా పిల్లలు పేరెంట్స్ని వారి అవసాన దశలో చూసుకుంటారని ఆశిస్తారు పెద్దలు. కానీ తరచూ మనం వింటూ ఉంటాం, కొంతమంది పిల్లలు వారికి వారి స్థితిగతులను వదిలేసి అస్సలు పట్టించుకోరు. అటువంటి పరిస్థితులు ఎదురవ్వకుండా ఉండాలనే దిశగా 16 సంవత్సరాల క్రితం వారికి చట్టబద్ధమైన రక్షణతో పాటు కొన్ని మౌలిక హక్కులు కల్పించే దిశగా మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 మన కేంద్ర ప్రభుత్వం ద్వారా తేబడింది. ఈ హక్కులలో భాగంగా వారి పిల్లలకు అన్యాక్రాంతం చేసిన ఆస్తి తిరిగి పొందే హక్కు కూడా సెక్షన్ 23 ద్వారా కల్పించబడింది. పిల్లలు కనుక వారి అన్ని రకాల అవసరాలను తీర్చని పక్షంలో, అంటే వసతి, అన్నపానీయాలు, మెడికల్ నీడ్స్ మొదలైనవి, ఈ 16 సంవత్సరాల వ్యవధిలో ఈ యాక్ట్లోని సెక్షన్ 23ని అనేక రకాలుగా అనేక కోర్టులు అన్వయించడం జరిగింది. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఆనరబుల్ సుప్రీంకోర్టు ఒక క్లియర్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇక మీదట ఇప్పటి వరకు ఉన్న డౌట్స్ ఇకపైన ఉండవు. ఇది దేశమంతా అమలవుతుంది. సురేష్ చికారా వర్సెస్ రామ్తీదేవి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ కేసు యొక్క పూర్వపరాలను పరిశీలిద్దాం. శ్రీమతి రామ్తీదేవి అనే విడో తన పేరున ఉన్న యావదాస్తిని తన కొడుకు మరియు 2 కుమార్తెలకు రిలీజ్ డీడ్ ద్వారా 2008లో రాయడం జరిగింది. తదనంతరం తన పిల్లలు తల్లిని పూర్తిగా విస్మరించడంతో తల్లి 2008లోనే మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ను తాము రాసిన రిలీజ్ డీడ్ని క్యాన్సిల్ చేయమని ఆశ్రయించింది. ఈ మధ్యకాలంలో తన కొడుకు తన వాటాని అమ్మడం కూడా జరిగిపోయింది. 2 కూతుళ్ళు ఆ ఆస్తి వారికే చెందుతుందని కంటెస్ట్ చేశారు. ఈ క్రమంలో 17/7/2015న సివిల్ కోర్టు రామ్తీదేవి రాసిన గిఫ్ట్ చెల్లదని, ఆస్తిని తిరిగి వాపసు చేయమని తీర్పు ఇచ్చింది. దీన్ని ఛాలెంజ్ చేస్తూ కుమార్తెలు చండీగఢ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ట్రిబ్యునల్ డిగ్రీని సమర్థిస్తూ వారి అప్పీల్ని 2018లో తిరస్కరించడం జరిగింది. ఈ తీర్పుని కూడా ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు డిఫెండెంట్స్. ఆనరబుల్ సుప్రీంకోర్టు కింద కోర్టు తీర్పులను పక్కన పెడుతూ తమదైన తీరులో కొత్త దిశను నిర్దేశించింది. ఆనరబుల్ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ ఏమిటంటే, రిలీజ్ డీడ్లో ట్రాన్స్ఫరర్కు బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేయాలనే కండిషన్ లేదని, రెండవది బదిలీ అయిన వారు అవసరాలు తీర్చము అని తిరస్కరించడం జరగనందున ఆ ఆస్తి పిల్లలకే చెందుతుందని, తిరిగి ఇవ్వవలసిన అవసరం లేదని తీర్పు చెప్పడం జరిగింది. దీనితో ఇప్పటి వరకున్న కన్ఫ్యూజన్ క్లియర్ అయ్యి ఇక పైన ఈ తీర్పు దేశమంతటికి బేస్గా మారనుంది. ఈ తీర్పు ద్వారా సీనియర్ సిటిజన్స్కు ఆనరబుల్ సుప్రీంకోర్టు
ఒక క్లియర్ డైరెక్షన్ ఇవ్వడంతో సీనియర్ సిటిజన్స్గా వారి ఆస్తిని వేరే వారికి రాసే ముందే వారి యొక్క ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని క్లియర్గా చెప్పడం జరిగింది. కొంతమంది న్యాయ నిపుణుల ఒపీనియన్ ప్రకారము ఈ కింది పొందపరిచిన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వారి ఇబ్బందులు కొంతవరకు తగ్గుతాయి ఆర్ పూర్తిగా పోతాయి. అందులో ఒకటి, మొత్తం ఆస్తినంతా పంచక చివరి వరకు వారికి వచ్చే విధంగా కొంత ఆస్తి తన దగ్గరే ఉంచుకోవాలి. రెండవది, నో సేల్ అవుట్ డ్యూరింగ్ మై లైఫ్ టైం అనే కండిషన్ పెట్టాలి. గిఫ్ట్ డీడ్, రిలీజ్ డీడ్, ట్రాన్స్ఫర్ డీడ్ మొదలగునవి బదులుగా విల్ రాసి రిజిస్టర్ చేయడం మంచిది. దీని ద్వారా ఎప్పుడైనా రివైజ్డ్ విల్ రాయవచ్చు. సీనియర్ సిటిజన్స్కు కొంత మొత్తం చెల్లించే విధంగా కండిషన్ పెట్టాలి. అది ప్రతి సంవత్సరం పెరిగే విధంగా ఉండాలి. ఐదవది, రివోకబుల్ ప్రైవేట్ ట్రస్ట్ క్రియేట్ చేసి ఉన్న యావదాస్తి ట్రాన్స్ఫర్ చేస్తే తను ఉన్నంత వరకు ఫుల్ కంట్రోల్లో ఉంటుంది. నాకు తెలిసిన చాలామంది స్నేహితులు రిటైర్మెంట్ మనీ అంటే వారు జీవితాంతం దాచుకున్న మనీ మరియు వారి శేష జీవితానికి ఉపయోగపడవలసిన మనీ వారి పిల్లల హౌసెస్ కొనడానికి మార్జిన్ మనీగా ఇస్తున్నారు. లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండాలి, కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్. పిల్లలను సస్పీషియస్ దృష్టితో చూడమని నా ఉద్దేశం కాదు. అందరూ ఇలానే ఉండరు. కానీ ఇప్పటి వరకు మనం చూసిన అనేక కేసుల్లో కూడా పేరెంట్స్ లవ్ అండ్ ఎఫెక్షన్తోనే ఇచ్చారు, కానీ సిచ్యువేషన్ తర్వాతే చేంజ్ అయ్యాయి. వారు ఇంటెన్షనల్గా చెయ్యరు, కానీ వారి పరిస్థితులు అనుకూలించక అలా జరుగుతుంది. చివరగా ఒక విషయం, మీరు గిఫ్ట్ డీడ్ రాసే ముందే మీ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోండి. నేను ఒక పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్ని మాత్రమే. మరిన్ని వివరాల కొరకు మేము పొందపరిచిన లింక్స్ని చూడండి లేదా లీగల్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తప్పక తీసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. పనికి వస్తుంది అనుకుంటే మరింత మందికి షేర్ చేయండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్కు సంబంధించిన గైడెన్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.